హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విఎస్ స్పెషల్స్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి బయట బండ్ల మీద దొరికే అల్ల పచ్చడి విత్ పునుగులు. దీనికోసం ముందుగా మనం 2 కప్పుల ఇడ్లీ పిండిలోకి 1 కప్పు మైదా వేసుకొని అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మొత్తం కలిసేలాగా బాగా కలుపుకుందాం. ఇప్పుడు ఇందులోకి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసి ఇంకొకసారి బాగా కలుపుకోండి. పిండి ఒకవేళ మీకు గట్టిగా అనిపిస్తే కొంచెం వాటర్ వేసుకోవచ్చు. చూడండి, ఇలా మొత్తం బాగా కలిసేలాగా కలుపుకుందాం. ఇలా కలుపుకున్న పిండిని ఒక పావు గంట సేపు పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు పచ్చడి కోసం 15 పచ్చిమిరకాయలు, ఈ సైజు అల్లం ముక్క, ఒక పెద్ద స్పూను బెల్లం తురుము, కొంచెం చింతపండు నానబెట్టుకోండి కొంచెం నీళ్ళు వేసుకొని. ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టుకొని ఇందులోకి ఒక 2 స్పూన్లు ఆయిల్ వేద్దాం. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మంటని ఇందులోకి పచ్చిమిరకాయలు వేసుకుందాం. ఈ పచ్చిమిరకాయలు మొత్తం మనకి పచ్చి వాసన పోయే వరకు వేపుకోవాలి, మీడియం ఫ్లేమ్లోనే ఉంచి. చూడండి, ఇవన్నీ బాగా ఫ్రై అయినాయి కదా. ఇప్పుడు అల్లంని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేద్దాం. ఈ అల్లం ముక్కల్ని కూడా ఒక 2 నిమిషాల పాటు వేయించుకుందాం. సో ఇప్పుడు మొత్తం బాగా ఫ్రై అయిపోయినాయి. ఇదే ఆయిల్లోకి కొంచెం తిరగమాత గింజలు వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకుందాం. ఇప్పుడు ఈ పచ్చిమిరపకాయ ముక్కలు అలాగే అల్లం ముక్కలు ఒక మిక్సీ జార్లో వేసుకొని 1 స్పూను తురుముకున్న బెల్లాన్ని వేసి కొంచెం చింతపండు వేద్దాం ఇందులో. ఇప్పుడు ఇందులోకి కొంచెం సాల్ట్ వేసుకొని ఈ మొత్తాన్ని మెత్తగా మిక్సీ పట్టుదాం. సో ఇలా ఒక బౌల్లోకి తీసుకొని తిరగమాత వేసేసుకోండి, అంతే అండి. ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న పునుగుల పిండిలోకి కొంచెం సోడా ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాం. మొత్తం కలిసేలాగా కలుపుకుందాం దీన్ని. ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టుకొని ఇందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ హీట్ అయిందండి. ఇప్పుడు ఇందులోకి పునుగులు వేసుకుందాం. ఇలా చూపిస్తున్న విధంగా మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజెస్లో వేసుకోవచ్చు. దీన్ని మొత్తం ఎర్రగా వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. చూడండి, సో ఇలా ఎర్రగా అయిన తర్వాత ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోవటమే, అంతేనండి. మనకి ఎంతో టేస్టీ అయిన పునుగులు విత్ అల్ల పచ్చడి. ఈ ఛానల్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.